వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా వీటిని ఎవరి దగ్గర అడుక్కోవద్దు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. అవేంటి అని అనుకుంటున్నారా? ఒకటి ప్రేమ, ఒకటి కేరింగ్. ఎందుకు అంటే మనల్ని మనం కోల్పోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి అవి అడుక్కోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ అటెన్షన్ మనకు ఉండాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకు అంటే ఒకప్పుడు ఇవన్నీ నీ మీద చూపించి ఇప్పుడు నీ మీద చూపించట్లేదు అంటే, ఒకటి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో మీ అవసరం తీరిపోయినా ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు ఇంకా మీ లైఫ్లో మీకు పార్ట్ కాకూడదు మీతో పాటు అని అనుకునైనా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ నీ వాల్యూని తగ్గించుకొని మరి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది టెంపరీ అనమాట. అలా ఉండే రిలేషన్ టెంపరీ. పర్మనెంట్ రిలేషన్షిప్ కానీ లేదంటే నిజంగా అవతల వాళ్ళకు కూడా మన మీద ప్రేమ ఉంటే అసలు మనము అడుక్కోవాల్సిన సిచ్యువేషనే రాదు. ఆటోమేటిక్గా ఆ ప్రేమ, ఆ కేరింగ్ వచ్చేస్తాయి. నిజంగా అవతలి వాళ్ళకు కూడా ఆ ప్రేమ, ఆ కేరింగు మనకు ఎంత ఉందో వాళ్ళకు కూడా అంత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది ఏదో ఒక విషయం ద్వారా మనకి తెలుస్తూనే ఉంటుంది అనమాట. పర్టిక్యులర్గా నోరు తెచ్చి చెప్పాల్సిన పని లేదు. విత్ యాక్షన్తోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేసినా కానీ విత్ యాక్షన్స్తోనే, నోరుతో చెప్పకపోయినా కానీ మన మెసేజ్ని నెగ్లెక్ట్ చేయడం, మనల్ని నెగ్లెక్ట్ చేయడం, అది వరకు లేనిది ఇప్పుడు చూపించడం, కోపం కానీ ఏదైనా కానీ విపరీతమైన లెవెల్కి వెళ్ళిపోవడం అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది. దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇలాంటి టెంపరీ రిలేషన్ని మనము మెయింటైన్ చేసుకుంటూ మనమే సర్దుకుపోయి ముందుకు లాగిపోతున్నా, ఎన్నాళ్ళు లాగిపోయినా ఒక సైడ్ది, వన్ సైడ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాదు. కాబట్టి అది ఆదిలోనే తుంచేసుకున్నాం అనుకోండి, ఆ మొత్తం క్యారీ చేసి అప్పుడు మనల్ని మనము హర్ట్ చేసుకొని, మనల్ని మనము ద్వేషించేసుకొని, మనకి మనం నచ్చకుండా పోవడము, ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే మనం చాలా మంచి వాళ్ళం. ముందు అది మీరు నమ్మాలన్నమాట. ఫైనల్గా ఏంటి అంటే మ్యాటరు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా దేహి అని చెప్పేసి ఎమోషన్స్ గురించి అడుక్కోవద్దు అనమాట. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఒక మనిషికి ఇంకొక మనిషి మీద ఆటోమేటిక్గా రావాలి. ఫోర్స్ఫుల్గా ఎవరిని కూడా ఫోర్స్ చేయలేం వీటిలో. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా వచ్చినటువంటి రిలేషన్షిప్స్ ఎప్పటికీ పర్మనెంట్ కాదు, అవి టెంపరీరే. కాబట్టి ఎప్పుడైనా టెంపరీ రిలేషన్షిప్స్ మనకి మరిచిపోలేని గాయాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ గాయాన్ని మాన్పుకోవడానికి నువ్వు పడాల్సిన కష్టాలు నువ్వు పడాలి. ఎందుకు చెప్పండి? ఆదిలోనే తెలుసుకున్నప్పుడు అక్కడితో కట్ చేయండి. అంతకు మించింది ఏదో మీ లైఫ్లో ఖచ్చితంగా మీకంటే మిమ్మల్ని కావాలనుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, మీకు తారసపడతారు. ఎందుకంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకొని, మనం మంచి వాళ్ళం కాబట్టి మనకన్నా మంచి వాళ్ళు మనకు దొరుకుతారు అని చెప్పేసి ఒక బిలీవ్ చేస్తూ, ఒక హోప్తో మీరు ముందుకు వెళ్ళండి. అంతేకాని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా వీటి గురించి అడుక్కోవద్దు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.